అందరు చెప్పండి. హలో గైస్, వెల్కమ్ టు కన్నీ టాక్. ఇది నా ఫస్ట్ లైవ్ వ్లాగ్. సో ఇఫ్ ఎనీథింగ్ గోస్ అవుట్ ఆఫ్ ట్రాక్, జస్ట్ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్స్. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది, ఈరోజు మనం గణేష్ గడ్డ సిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈరోజు చాలా స్పెషల్ డే. ఎందుకు వెళ్తున్నామో చూద్దాం రండి. మంచి రోజు కదా అని మా ఇంట్లో వాళ్ళు ఉపవాసం ఉండు అంటే 10 వరకు అలా పట్టుకున్న ఆకలిని తర్వాత ఇంకేముంది, పొట్ట ఎలుకలు పరిగెత్తాయండి. తెలుసుగా మీకు, మనం ఆకలికి తట్టుకోలేమని. ఓ పక్క ఇడ్లీ విసిల్ వింటుంటే, వేడి వేడి ఇడ్లీని అలా చూస్తుంటే తహతహలాడిందండి మనసు. హాట్ గుంటాయని హాట్ బాక్స్ లోకి తీసుకున్నా. కాంబినేషన్ లోకి పల్లి చట్నీ అదుర్సిక. ఎన్ని చట్నీలున్నా పల్లి చట్నీ కాంబోనే వేరండి. బ్రేక్ఫాస్ట్ చేసి గుడికి బయలుదేరానిక సంగారెడ్డి నుంచి 10 కిలోమీటర్ దూరంలో, పటాన్చెరు నుంచి 16 కిలోమీటర్ దూరంలో వెలిశాడు ఈ మహాగణపతి. చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది. సో స్పెషల్ డే అన్నాం కదా, ఈరోజు సంకటహర చతుర్థి. సంకట అంటే బేసికల్గా ఆపదలు, ఆటంకాలు, ఆబ్స్టకల్స్ ఇన్ఫ్యాక్ట్. హర అంటే నశించుట, డిస్ట్రాయర్. సో ఈ సంకటహర చతుర్థి రోజు మీ ఆపదలు, ఆటంకాలు అన్నీ నశిస్తాయన్నమాట అని నమ్మకం కూడా. పార్కింగ్ అయితే అసలు డోకానే లేదు. ఆల్మోస్ట్ ఒక 200 కార్స్ ఈజీగా పడతాయి. ఎన్ని జనాలంటే పార్కింగ్ సరిపోక రోడ్డు పైన కూడా పార్క్ చేశారు చూడండి. బైక్స్ అయితే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పార్క్ చేశారు. ఆల్మోస్ట్ 500 బైక్స్ ఈజీగా పడతాయి ఇక్కడ. పైగా ట్యూస్డే రోజు వచ్చింది. సో అన్ని విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడికి చాలా ప్రీతి పాత్రమైన రోజు ఈరోజు. సో ఈరోజు గణేష్ గడ్డకి రాజాన్ని దర్శించుకోవడానికి వచ్చాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. వీడియో తీద్దామంటే వస్తూనే ఉన్నారు జనాలు. ఎంతమంది ఉన్నారో చూడండి. నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఆల్మోస్ట్ చీమల్లా ఉన్నారు నిజంగా. శ్రావణ మాసం కదా, ఆడపడుచులందరూ ఒత్తులు వెలిగిస్తున్నారు విఘ్నేశ్వరునికి ఇక్కడ. 500 ఏళ్ల నాటి పురాతనమైన ఆలయం ఈ టెంపుల్. ఇక్కడ మహాగణపతి స్వయంభుగా వెలిశారు. అంటే ప్రాణప్రతిష్ఠ చేసింది కాదు. మొదట్లో 2 అడుగులు ఉండేవారు, ఇప్పుడు 4 అడుగులకు వచ్చారు. పూర్వం శివరామ భట్టు అనే భక్తుడు కర్ణాటక నుంచి తిరుమల వెళ్లే దారిలో సంకటహర చతుర్థి రోజు ఎక్కడికెళ్ళినా విఘ్నేశ్వరుడే కనిపిస్తున్నాడట. అయితే ఈ ప్రాంతానికి వచ్చేసరికి సింధూరపు రంగులో మిలమిల మెరిసిపోతూ కనిపించాడట వినాయకుడు. పూజ చేసి ముందుకు సాగాడు. కాలక్రమాన మకహం దాస్ అనే భక్తుడు కట్టించారు గుడిని. చెప్పండి, ఈ రోజు ఎందుకు ఇంతమంది ఉన్నారు, అసలు ఏంటి సంగతి? ఈ రోజు గణేష్ చతుర్థి కనుక పబ్లిక్ వచ్చారు. అసలు ఇప్పటి వరకు ఖాళీ లేదు. ఎప్పుడో వచ్చాం మేము. గిరి ప్రదర్శన చేయడానికి ఎంత టైం పట్టింది మాకు. దర్శనానికి కూడా చాలా టైం పట్టింది అనుకుంటా. దర్శనానికి చాలా టైం అంటే అసలు భక్తులన్నీ విపరీతంగా వచ్చారు. ఎప్పుడూ రాలేదు ఇంతమంది భక్తులు నేను ఎప్పుడు చూడలేదు. సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగుంది, అన్నీ బాగుంది. ఫుడ్ కానీ అందుకని వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, గుడి టెంపుల్ మెయింటెనెన్స్ కానీ భలే ఉన్నది. భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు. మేము చెప్పడం కాదు కానీ నిజంగా ఫుడ్ విషయాన్ని కూడా చాలా క్వాలిటీగా ఉంది. చాలా బాగున్నది. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. వచ్చిన వాళ్ళకి లేదనుకుంటా, అయిపోయింది అనుకుంటా, మళ్ళీ వండి పెడుతున్నారు తప్ప నిజంగా వెళ్ళిపోటీ లేదని చెప్తున్నారు. ఇలాంటి టెంపుల్ ఇంకెక్కడ చూడలేదు కూడా. కూరగాయలు ఏంటి ఇక్కడ అనుకుంటున్నారా? ఇక్కడ ప్రతిరోజు వేలాది మందికి అన్నదానం జరుగుతుందండి. అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది కదా. ఫుడ్
క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను క్లిప్పింగ్స్ తీయలేదు, తెలుసుగా మీకు ఫుడ్కి నేను ఆగలేనని. ఈరోజు సంకటార చతుర్థి కదా, ఎంతమంది వచ్చారు? సుమారు 5,000 మంది దాకా వచ్చారు. ఫుడ్ అంతా పోయింది, వేస్ట్ ఏం అవ్వలేదు. ఏమేమి వెరైటీస్ పెట్టారని ఈరోజు? పాయసం, పాయసం, టమాటా పప్పు, సాంబారు, అన్నం. సో ఇదంతా గుడి ట్రస్ట్ వాళ్ళు లేకపోతే డోనర్స్ ఎవరైనా గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ కాబట్టి భక్తుల నుంచి ఉంది, మొత్తం భక్తులు కూడా చాలా రెండు అక్కడ కంబైన్ అయితే. ఇక్కడే అన్నదానం జరుగుతుంది. వర్షం పడితే ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది నాగదేవత గుడి. ఈ వృక్షాల్లో 5 వృక్షాలు ఉన్నాయంట. మేడి చెట్టు, వేప చెట్టు అండ్ రావి చెట్టు. ఇంకా 2 ఐడియా లేదు. ఏమైనా కోరిక నెరవేరిన వాళ్ళు చెట్టు చుట్టూ కూడా ముడుపులు కడుతున్నారు. చూడండి, అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఇన్ ప్రాసెస్లో ఉంది. గాలి గోపురాలు నిర్మిస్తున్నారు ప్రెసెంట్లీ. ఛానల్కి అందరు చెప్పండి. వీళ్ళని చూస్తే ముచ్చటేసింది నిజంగా. ఈవినింగ్ వెళ్ళే టైంలో చూసాను వీళ్ళని. ఆదాయాన్ని అంతా ఎంత యూనిటీగా పంచుకుంటున్నా చూడండి. షూట్ అంతా అయిపోయాక భోంచేయకుంటే ఎలా? వినాయకుడు కోప్పడ్డు మళ్ళీ, మీకు తెలుసుగా. తృప్తిగా తిని తనివి తీరా స్వామిని చూశానండి. రైట్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను.